ఫీమేల్ ఇన్ఫర్టిలిటీలో మనకి కామన్గా కనిపించే సమస్య పీసీఓడి లేదా పీసీఓఎస్ అండి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ శ్వేత ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. దీంట్లో మనకి మెయిన్గా ఏంటి అంటే అండాశయం పైన నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. దీనికి మెయిన్ కారణం పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడం, మందులు తీసుకుంటే కానీ పీరియడ్స్ రావు, అంటే కొన్ని నెలల తరబడి అలా పీరియడ్స్ రాకుండా ఉండిపోతూ ఉంటారు. మందులు వేసుకుంటేనే పీరియడ్ వస్తుంది, పీరియడ్ వచ్చిన తర్వాత కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, మందులు వేసుకుంటే మాత్రమే ఆ పీరియడ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు చాలా పీసీఓడిలో ఉంటాయండి. దీనివల్ల ఇది ఒక మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు ఇన్ఫర్టిలిటీకి. ఏంటి అంటే కరెక్ట్ టైంకి అండం అనేది విడుదల అవ్వదు. సో ఈ అండం కరెక్ట్గా విడుదల అవ్వకపోవటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది రావడానికి డిలే అవుతుంటుంది. దీనికి సంబంధించి చాలా కాంట్రాసెప్టివ్ పిల్స్ కానివ్వండి, అంటే 21 days పిల్స్ కానివ్వండి, లేదా ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడిసిన్స్ లైక్ క్లోమిఫెన్ సిట్రేట్ ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. దీనివల్ల ఏంటి అంటే ఫర్దర్గా ఓవేరియన్ డ్యామేజ్ జరగటంతో పాటు ఎండోమెట్రియల్ లైనింగ్ తగ్గటము, లేదా ఓవరీ ఫంక్షన్ కంప్లీట్గా అబ్నార్మల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కనుక అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ఓన్లీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు మాత్రమే పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇనిషియల్ స్టేజెస్లోనే ఎప్పుడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావటం స్టార్ట్ అవుతాయో, లేకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవ్వటం చూస్తూ ఉంటారో, ఆ ఇనిషియల్ స్టేజెస్లోనే కనుక హోమియోపతిక్ డాక్టర్ని కనుక అప్రోచ్ అయినట్టుగా అయితే మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మోనల్ టాబ్లెట్స్ ఇవ్వకుండా వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ని నార్మలైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పీసీఓడి ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి ఏంటి అంటే మెయిన్గా మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉంటాయి, లైక్ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఏంటి అంటే అన్వాంటెడ్ హెయిర్ రావటము, లేదా ఒబేసిటీ రావటము, దాంతోపాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే లైక్ షుగర్ స్పైక్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి హోమియోపతిక్ ట్రీట్మెంట్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంటుంది. ఎవరైనా ఇలా పీసీఓడి ప్రాబ్లంతో కనుక సఫర్ అవుతున్నట్టుగా అయితే అదర్ ఆప్షన్స్కి వెళ్ళకుండా హోమియోపతికి వచ్చినట్టుగా అయితే బెస్ట్ రిజల్ట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఈ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. థ్యాంక్ యూ.